హలో అండి, అందరికీ హాయ్. నా పేరు భవ్య. ఈరోజు ఇంట్లోనే ఈజీగా వంకాయ బజ్జీ ఎలా చేసుకోవాలో చూసేయండి. స్టవ్ ఆన్ చేసి స్టఫింగ్ కోసం పల్లీలు వేయించుకోవాలి. ఇక్కడ ప్యాన్ పెట్టుకున్నాను, పల్లీలు వేస్తున్నాను. పల్లీలు మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించండి. బాగా కలర్ చేంజ్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వండి. తర్వాత మిక్సీ జార్ తీసుకొని పల్లీలు వేసుకోవాలి. ఇందులో కొంచెం కారం, తగినంత కారం, కొంచెం పసుపు, ఉప్పు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, కొంచెం చింతపండు, ఒక 3 వెల్లుల్లి వేసుకొని మిక్సీకి చేసుకోవాలి పొడిలాగా. ఇలా పొడిలాగా చేసుకోవాలి. డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకున్నాను. వంకాయలు తీసుకోవాలి. వంకాయలు తీసుకొని ఇట్లా కట్ చేసుకోవాలి 4 లాగా. చెక్ చేసుకోవాలి పురుగు ఏమన్నా ఉందా అని. చెక్ చేసుకున్న తర్వాత అన్నీ అలా కట్ చేసుకొని చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఆయిల్ డీప్ ఫ్రైకి వేడైపోయింది. అన్నీ వేసేసుకొని వంకాయలు డీప్ ఫ్రై చేయాలి. ఒక 70% కుక్ అవ్వాలి. కొంచెం కలర్ కూడా చేంజ్ అవుతాయి. ఇక్కడ వేగిపోయాయి. ఇక్కడ తీసేస్తున్నాను. ఇంకా తీసేసుకున్న తర్వాత వంకాయల్ని చల్లారనివ్వండి. స్టఫింగ్ పెట్టడానికి చల్లగా అయిపోయాక వంకాయలు ఇక్కడ స్టఫింగ్ చేస్తున్నాను నేను. అలా పొడి పెట్టేసుకొని ఇలా చేత్తో ఒత్తుకోండి మంచిగా. పొడి బయటికి రాకుండా ఉంటుంది అప్పుడు. అలా అన్ని వంకాయల్ని పెట్టేసుకోండి, స్టఫ్ చేసేయండి. తర్వాత బజ్జీ పిండి కలుపుకోవాలి. 2 కప్పుల శనగపిండి తీసుకున్నాను. తగినంత ఉప్పు వేసుకున్నాను. బేకింగ్ సోడా వేసాను. వాము వేసుకొని ఫస్ట్ అంతా కలుపుకొని తర్వాత వాటర్ వేసుకొని కలుపుకోవాలి. బజ్జీ పిండి కన్సిస్టెన్సీ రావాలి. ఇలా జారాలి మంచిగా. అప్పుడే మంచి పర్ఫెక్ట్గా వస్తాయి బజ్జీలు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఆయిల్ వేడి చేసుకోవాలి. బాగా వేడైపోయింది ఆయిల్. ఇక్కడ బజ్జీలు వేసేసుకుందాం. ఇలా వంకాయని పిండిలో బాగా ముంచి తీసేయండి. అలా తీసి ఆయిల్లో వేసేసేయండి. అలా అన్ని బజ్జీలు వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత మంచిగా వేయించాలి. కలర్ బాగా వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోండి మంచిగా. ఇక్కడ మంచిగా వేగిపోయాయి. తీసేస్తున్నాను. ఇంకా తీసి ఒక ప్లేట్లో పెట్టేసుకోండి. అస్సలు ఆయిల్ పీల్చవు. అంతే అండి, బజ్జీలు రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.